కల్లోల పాలన కంగాలి బడ్జెట్ 2025-26 సంవత్సరానికి వార్షిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ పైన కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది పూర్తిగా 10 ఏళ్ల ప్రగతి రథ చక్రానికి పంచర్ చేసినటువంటి బడ్జెట్ ఇదని, ఈ బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు, చెప్పినటువంటి డిక్లరేషన్లు అన్నింటికీ గోరీ కట్టిన బడ్జెట్ ఇదంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రంగాలకు కేటాయింపులు పూర్తిగా జరపలేదు. చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రంగాలకు చాలా ఎక్కువగా నిధులు కేటాయించి ఆ కేటాయించినటువంటి నిధుల్ని మొత్తం ఆయా రంగాలకు, ఆయా వర్గాలకు ఆ ఫలితాలు అందేలా చేశాం. కానీ ఇవాళ బడ్జెట్ ప్రధాన రంగాలకు కూడా కేటాయింపుల్లో కూడా సరిగ్గా ఈ ప్రభుత్వం కసరత్తు చేయలేదు అంటూ తీవ్రంగా ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె కృషాంక్ గారు. కృషాంక్ గారు నమస్తే. నమస్కారం అండి. కృషాంక్ గారు, చాలా సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం సాగింది భట్టి విక్రమార్క గారిది. కాసేపటి కింద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా ప్రజల వ్యతిరేక బడ్జెట్, ప్రధాన రంగాల్లో కూడా కేటాయింపులు ఎట్లా చేయాలో ప్రభుత్వానికి అర్థం కాలేదంటూ, తర్వాత ఆర్థిక వ్యవస్థను, ఆకాశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పాతాళానికి తీసుకెళ్లారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఎందుకు ఈ బడ్జెట్ ఎందుకు ప్రజలకు ఆమోదయోగ్యంగా అనిపించట్లేదని బీఆర్ఎస్ చెబుతోంది? కేటీఆర్ గారికి ఇవాళ బడ్జెట్లో అన్ని పాయింట్స్ ఇమీడియట్గా మాట్లాడినంటేనే స్పష్టంగా కనబడుతున్నది. బడ్జెట్ చేతిలో పెట్టుకుంటే, వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్ చేతిలో పెట్టుకొని, ఇంకొకటి పాత బడ్జెట్ వాళ్ళు గత సంవత్సరం 2024లో ఇచ్చిన బడ్జెట్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. అబద్ధాలకు అంకెలు పెట్టి ఉట్టిగా ప్రకటనలు మాత్రమే. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకు వ్యవసాయం గురించే మనం మాట్లాడుకుందాం. రైతు భరోసాకి ఇప్పుడు 18,000 కోట్లు అని ప్రకటించారు. సంతోషం, ప్రకటించగానే అరే పెద్దగా కనబడుతుంది కదా 18,000 కోట్లు ఇది పెట్టిర్రు అని. ఇది 2025 సంవత్సరంలో అధికారికంగా వాళ్ళు రిలీజ్ చేసిన లెక్కలు. రైతు భరోసా నంబర్ 1 577 పైలట్ గ్రామాలను తీసుకున్నారు వీళ్ళు. 577 పైలట్ విలేజెస్ ని తీసుకున్నారు. మొన్న కదా మండలానికి ఒక గ్రామం. అవును, ఫస్ట్ దాంతో మొదలు పెట్టారు. 27 జనవరి 2025 దానికి ఖర్చు పెట్టింది మొత్తం 568 కోట్లు. 68 కోట్లు, రైట్. తర్వాత 5 ఫిబ్రవరి 2022లో మళ్ళా ఒక ఎకరం వరకు 557 crores, 557. ఓకే. తర్వాత 2 ఎకరాల వరకు 1091 కోట్లు. ఆ తర్వాత మనం చూసుకుంటే 3 ఎకరాల కోసం 1,200 కోట్లు అనేది ప్రకటించారు. అక్కడి వరకు చేసినాము అని చెప్పారు. గ్రామాల్లో క్లారిటీ లేదు, ఎందుకంటే రైతు భరోసాకు అంత గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు అయితలేదని. అంటే అల్టిమేట్గా చూసుకుంటే ఒక దఫాలో వాళ్ళు ఖర్చు పెట్టింది వాళ్ళ లెక్కల ప్రకారం 3,400 కోట్లు. 3,400 కోట్లు మాత్రమే. నువ్వు ధర పెంచిన తర్వాత, అంటే 12,000 చేసిన తర్వాత, ఇప్పుడు 3,400 ఒక్క పంటకు అయితే నువ్వు ఖర్చు పెట్టింది, నువ్వు మొత్తం ఒక సంవత్సరానికి 18,000 కోట్లు అంటే మిగతా పైసలు ఏడికిపోతున్నాయి చెప్పండి. మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుందా? అంటే ఒక 18,000 నువ్వు అలొకేట్ చేసినావు అని అంటే సుమారు 9,000 కోట్లు, 9,000 కోట్లు అనుకోవాలి. కానీ నువ్వు డిస్బర్స్ చేసిన ఫండ్స్ కేవలం 3,400 కోట్లే కదా, అది కూడా 3 ఎకరాల వరకే. మిగతా డబ్బులు ఏమవుతున్నాయి చెప్పండి. నువ్వు కనీసం మేమేదో ఇందులో చర్యలు తీసుకున్నాము, లేని వాళ్ళకు మేము ఇవ్వద్దు ఇది అదని అన్నప్పుడు నువ్వు అలొకేషన్ ఎట్లా చేస్తావు? నీ అలొకేషన్ చిత్తశుద్ధి లేదు. ఆ 18,000 కోట్లు అయితే నంబర్ 1 బూటకం, నంబర్ 2 రాష్ట్ర రైతులను మోసం చేయడం. ఎందుకు? నిధులు ఇంకో పక్కకు మళ్లించుకోవడమా? ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడికి పోతున్నాయి? రాష్ట్రంలోనే పోతున్నాయా? రాష్ట్రం బయటికి పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా? నంబర్ 1. ఎందుకు అనుమానం? ఎందుకంటే ఇక్కడ నీ బడ్జెట్ అంటే ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, మీరు అందులో బడ్జెట్లో మీరు అనుకున్న గ్యారంటీస్ కోసం పెట్టుకున్న బడ్జెట్ అది. ఓకే. మీరు అనుకున్న 56,000, గతంలో కూడా 53,000 కోట్లు, ఇప్పుడు 56,000 కోట్లు అని చెప్పారు. 6 గ్యారెంటీలకు 56,000. అయితే ఇందులో ప్రధానంగా అవే ఖర్చే అయితే లేనప్పుడు ఇంకొకటి ఏం చెప్తాను, వీళ్ళు ఏమన్నారు అంటే మా బడ్జెట్లో ఇవి ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్, మేము డైవర్ట్ కూడా చేయం, వీటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పారు. అందులో భాగంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఎస్సీల కోసము ఇవాళ వాళ్ళు కేటాయింపులు చేశారు.
గతంలో ఉన్న సంవత్సరంలో కూడా వాళ్ళు కేటాయింపులు చేసినప్పుడు దానికి ఇప్పుడు ఎస్సీ సంక్షేమానికి 40,000 కోట్లు, 40,232 కోట్లు. గత సంవత్సరంలో 33,000 కోట్లు. అసలు బట్టి విక్రమార్క గారు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే బడ్జెట్ లో రిపోర్ట్ కార్డ్ గత సంవత్సరంలో మీరు ఏం ఖర్చు పెట్టిరని, ఎక్కడ ఖర్చు పెట్టిరని, దళిత నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిరు. దళితుల కోసం స్కాలర్షిప్స్ రాలేదు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ లాస్ట్ ఇయర్ కాలేదు దళితుల కోసం. అంటే మీరు అనుకున్న ఎస్సీ ఫండ్ అనేది కానప్పుడు మరి అవి క్యారీ ఫార్వర్డ్ కావాలి కదా. ఇంకోటి ఓబీసీల కోసం నీ బీసీ డిక్లరేషన్ ఒకసారి అంటే జస్ట్ మనం ఓవరాల్ గా మనం ఒకసారి జస్ట్ టచ్ చేసుకుంటే డీటెయిల్ కాకుండా బీసీ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం నువ్వు 20,000 కోట్లు అని చెప్పినావు, కానీ ఇక్కడ 11,000 కోట్లు, 9,000 కోట్లు మాయం. అంటే నీ గ్యారంటీల కోసం నువ్వు అబద్ధాల బడ్జెట్ పెట్టినావు, నీ డిక్లరేషన్ లో అబద్ధాల బడ్జెట్, నీ 420 హామీలు అయితే ఇక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కూడా కనబడతలేదు. గత ప్రభుత్వం అంటే గత సంవత్సరం బడ్జెట్ కంపేర్ చేస్తే అనేక రంగాలకు కేటాయింపులు జరిగినా కూడా అవి ఖర్చు చేయబడలేదు. తర్వాత ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో కూడా అన్ని అంచనాలని కూడా ఇష్టారీతిన వేసుకున్నారనేది ఒక విమర్శ వస్తుంది. రైట్, కల్లోల పాలన కంగాలి బడ్జెట్, ఈ బడ్జెట్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్ పైన రియాక్ట్ అయ్యారు. చెప్పిన మాటలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, పూర్తిగా వాటికి గోరీ కట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది అంటూ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎటువంటి ఒక ప్రధాన రంగాలకి కేటాయింపులు అనేవి ప్రాపర్గా జరగలేదు. ఒక మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేశారు. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఇంకా అనేక 6 గ్యారెంటీలకు ఒక కేటాయింపులు అయితే జరిగాయి. కానీ ఆ కేటాయింపులకు డీటెయిల్డ్గా ఇప్పుడు మహిళలకు ఇచ్చేటువంటి 2,500 కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. డిక్లరేషన్లకు, గ్యారెంటీలకు సంబంధించి ఒక నెంబర్ గేమ్ లాగా చదివారు తప్పించి దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేదు అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ గారు, ఇందాక బీసీ సంక్షేమం గురించి మనం మాట్లాడుతున్నాం. బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏటా 20,000 కోట్లు, అట్లా 5 సంవత్సరాలకు మొత్తం 1,00,000 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి మాట. కానీ మీరు అన్నట్టుగా ఇందాక 9,000 కోట్లు మైనస్ చేసి కేవలం 11,000 కోట్లు మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయింపులు. ఒకటి నంబర్ 1 వీళ్ళది 3వ బడ్జెట్ ఇది. ఫస్ట్ వాళ్ళు ప్రభుత్వంలో రాగానే ఒక గ్రేస్ పీరియడ్ ఆ బడ్జెట్ వేసుకున్నారు, తర్వాత మళ్ళీ జూలైలో ఒక బడ్జెట్ వేసారు, ఇప్పుడు ఒక బడ్జెట్ వేసారు. అంటే అందుకే కేటీఆర్ గారు కూడా నీ 40% ఆ పీరియడ్ అయిపోయింది, ఇది మీకు ఇంకా 60% టైమే ఉంది. అంటే ఇప్పటికీ మీరు ఎస్టాబ్లిష్ అయ్యి కూడా మీరు ఇచ్చిన హామీలు, ప్రధానంగా మీరు ఇచ్చిన గ్యారంటీస్, డిక్లరేషన్స్, వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. అందులో చూడండి, ఇందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా ఫండ్స్ అన్న దగ్గర మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ టు బి గివ్ స్టాట్యుటరీ స్టేటస్ అండ్ అడిక్వేట్ ఫండ్స్ ఇన్ ద ఫస్ట్ అసెంబ్లీ సెషన్. ఇది సుమారు 3rd బడ్జెట్ అన్నప్పుడు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే స్టాట్యుటరీ స్టేటస్ అంటే ఏమని చెప్పారు మీరు? చట్టబద్ధత కల్పిస్తాము మేము బీసీ సప్లాన్కి అనేది మీరు చెప్పారు. అందులోనే నంబర్ 2, స్పెండ్ ₹20,000 crores per year అమౌంటింగ్ టు ₹1,00,000 crores in 5 years ఫర్ బీసీ వెల్ఫేర్. అంటే 20,000 కోట్లు ప్రతి ఏటా ప్రతి బడ్జెట్లో మేము దీన్ని కేటాయించి 1,00,000 కోట్లు మేము ఖర్చు పెడతామని. గత సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టింది ఏంటిది? ఇప్పుడు మీరు 11,000 కోట్లు మీరు ఇందులో ప్రకటించారు. అంటే ఒకటి 9,000 crores మీరు చెప్పిన దాంట్లోనే మీరు కట్ ఆఫ్ చేసేసారు, బీసీలకు అక్కడ అన్యాయం చేశారు. మీ కేటాయింపుల్లోనే లోపం ఉంటే ఇక ఖర్చు ఎక్కడిది? లాస్ట్ ఇయర్ది మీరు ఖర్చు పెట్టింది ఏమైనా చెప్తున్నారా? ఆ లెక్కలు ఏమైనా బయట పెడుతున్నారా? అబద్ధాల లెక్కలండి. అసలు ఒకటేమో కేటాయింపులేదు, ఇంకొకటి చాలా ఆ గ్యారంటీస్ లో రాజీవ్ యువ వికాసం అనేది వాళ్ళది. సో పోనీ ఈ కేటాయింపులైనా ఖర్చు చేసే అవకాశం అయినా ఉందా? ఎందుకంటే వాటికి నిధులు సమకూర్చుకునేటువంటి విధానం, ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు ప్రధాన ఉదాహరణ 12,000 రూపాయలు రైతు కూలీలకు ఆల్రెడీ చేసినామని చెప్తున్నారు కదా. అవును, అది వాస్తవమా? రాష్ట్రంలో ఉన్న రైతు కూలీలు, లేకపోతే కనీసం మీకు గుర్తుంటే 28th డిసెంబర్ నాడు మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 28th డిసెంబర్ 28 డిసెంబర్ నాడు ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు అందరు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నామని ఆనాడు ప్రకటించారు. అది అమలు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందా అమలు? చేయూత అసలు వాస్తవానికి పెన్షన్ మీరు చెప్పిన హామీ ఏంటిది? 4,000 రూపాయలు మీరు ఇక్కడ కేటాయింపులు చేస్తున్నారు. ఆ 4,000 అమల్లో ఉన్నదా? లేదు, అమల్లో లేదు. అంటే అమల్లో లేని బడ్జెట్ ని, అమల్లో లేని కేటాయింపులను అండ్ 2024 అయితే రాష్ట్రం మొత్తానికి తెలిసిందేంటిది? అసలు రైతు భరోసా లేనే లేదు. గత సంవత్సరం ఎవరికి రాలేదు. ఈ సంవత్సరంలో మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 3,400 crores లెక్కల ప్రకారం, మీ లెక్కల ప్రకారం. సేమ్ ఇంకొకటి ఇందులో ఇంకొక పాయింట్ ఏంటిది? ఇక రుణమాఫీ కాదు అన్నట్టే. ఎందుకు? వీళ్ళు కేటాయింపుల ప్రకారం చూసుకుంటే మనకు కేవలం ఇప్పుడు వీళ్ళు వ్యవసాయానికి వీళ్ళు అంటే 18,000 కోట్లు
రైతు భరోసాకు పోగా ఇంకొక 6,000 కోట్లు మిగులుతాయి. కానీ రుణమాఫీ ఎంత పెండింగ్ ఉంది సార్? అసలు రుణమాఫీ ఆయన చెప్పింది ఎంత? 40,000 కోట్లు. బట్టి విక్రమార్క గారు చెప్పిన సంఖ్య ఎంత? బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి అందింది ఎంత అని చెప్పారు? 8,000 కోట్లు. అంటే 32,000 కోట్ల వ్యత్యాసం ఉన్నది. ఆల్రెడీ గ్రామాల్లో ధర్నాలు అవుతున్నాయి. ఇవాళకి కూడా మాకు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. కానీ నువ్వు ఈ బడ్జెట్ లో అలొకేట్ చేయలేదంటే అర్థం ఏంటిది? రుణమాఫీ క్లోజ్, ఇంకా చేయదు ప్రభుత్వం. రైట్, ఓకే, మాట్లాడదాం. అరచేతిలో వైకుంఠం చూపించే యత్నం, మాటలతో మోసం చేసే మర్మం వెరసి కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడిని తలపించింది. పేదల సంక్షేమంపై సీతకన్ను వేసిన రేవంత్ సర్కార్ ఎన్నికల హామీల ఊసెత్తకుండానే బడ్జెట్ను ముగించేసింది. బడ్జెట్ ప్రతుల్లో కనిపించిన వేల వందల కోట్ల రూపాయల నిధుల కేటాయింపుపై సరైన స్పష్టతను ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. 6 గ్యారంటీల అమలుకు గ్యారంటీగా చేయాల్సిన నిధుల కేటాయింపు లేకుండానే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. సాగునీళ్లు లేక, రైతు భరోసా అందక, రుణమాఫీ జరగక అరిగోసపడుతున్న అన్నదాతలకు బడ్జెట్ స్పాంతన చేకూర్చలేదు. రైతు భరోసాపై ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సగం సగం రుణమాఫీతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మరోసారి మొండి చెయ్యి చూపింది కాంగ్రెస్. భవిష్యత్తులో చేపట్టే సాగునీటి ప్రాజెక్టుల, జలాశయాలు, కాలువలకు నిధుల కేటాయింపుపై కూడా సరైన క్లారిటీ రాలేదు. ఇట్లా అన్ని వర్గాల ప్రజల ఆశల్ని అడియాశలు చేసే విధంగానే ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంది. చెప్పినటువంటి మాటలకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రధాన రంగాలు ఏవి, ఆ ప్రధాన రంగాలకి భారీగా కేటాయింపులు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ప్రధాన రంగాల్ని కూడా పూర్తిగా బడ్జెట్ అంచనాల్ని కూడా తగ్గించి ప్రభుత్వం ఒక బడ్జెట్ని తీసుకొచ్చినటువంటి విమర్శ వస్తుంది. ప్రస్తుతం విద్యా కేటాయింపుల గురించి కూడా మాట్లాడదాం. విద్యారంగానికి 23,108 కోట్లు. ప్రశాంత్ గారు, సరిపోతాయా 23,108 కోట్లు విద్యారంగం కోసం? సరిపోతాయా అది పక్కన పెడితే, నంబర్ 1 ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళ పాత బడ్జెట్లోనే మనం గమనిస్తే ప్రధానంగా గురుకుల పాఠశాలల్లో ఎంత ఇబ్బందులు పెట్టినరో, సరైన భోజనం లేకుండా ఎన్ని మరణాలైనాయో కూడా సుమారు దాదాపు 60 మరణాలకు చేరినాయి. దానికోసం కేటాయించిర్రా ఏమన్నా ఇందులో ప్రత్యేక కేటాయింపులు? ఇందులో విద్యా వ్యవస్థ అని ఉట్టికి ఇచ్చేస్తే సరిపోదు. గురుకుల పాఠశాలల కోసం మేము ఇంత ఖర్చు పెడతామా అనేది లెక్క చెప్తారు అని అనుకుంటే, ఇక్కడ దారుణం ఏంటిదంటే ఒక 2-3 పేజీలు మొత్తం కూడా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేయాలి. ఈ యంగ్ ఇండియా ఏదైతే కాంగ్రెస్ యొక్క సంస్థ పేరుంటుందో దానికి మొన్న అదాని 100 కోట్లు ఇచ్చి వాపస్ తీసుకోవడం, ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకంగా వీటి గురించే చెప్పారు. కానీ ఇక్కడ కూడా ఉన్న గురుకుల పాఠశాలలను ఎట్లా డెవలప్ చేస్తారు అనేది కూడా ఇది చేయలేదు. అంటే కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టర్లకు వీళ్ళు ఇవాళ అప్పచెప్పడానికి, వీళ్ళ కాంగ్రెస్ కమిషన్లు తీసుకోవడానికి ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా అని నిర్మాణం చేసుకుంటూ ఇటు సైమల్టేనియస్గా ఉన్న గురుకుల పాఠశాలలను ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తారు. దీని మీద స్పష్టత ఇవ్వండి. ఇందులోకే ఆ గురుకుల పాఠశాలల పిల్లలందరూ వస్తారా? మీరు ఇవి నిర్మాణం చేపడుతున్నారు. అసలు ఇదేంటిది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది దీని అడ్మిషన్ ప్రాసెస్ ఎందుకంటే నీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని నువ్వు నిర్వీర్యం చేస్తూ అక్కడ సరైన భోజనం పెట్టకుండా అక్కడ వాళ్ళు ఆసుపత్రి పాలవుతున్నారు, అక్కడ వాళ్ళు చనిపోతున్నారు, కనీసం సిస్టమ్స్ ఇస్తలేరు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఇష్యూ ఉన్నది. దానికోసం నీ కేటాయింపు లేకుండా నువ్వు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం నేను ఇంత బడ్జెట్ పెడతాను, నువ్వు చేస్తావా లేదా పక్కన పెట్టి. లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు అయితే ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రం నువ్వు అలొకేషన్స్ చేయలేదు. కేటాయింపులు జరగాలి కదా సార్, చేస్తారా? ఇంప్లిమెంటేషన్ అనేది ఎట్లా ఉంటుంది ఒకటైతే ఆ కేటాయింపులనే రిఫ్లెక్ట్ కావాలి. పేజ్ నంబర్ 21, పేజ్ నంబర్ 22, పేజ్ నంబర్ 23 ఈ 3 పేజీలు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించే చెప్తాయి. అంతే. ఇక అక్కడికి వెళ్ళి ఇక 2 పేజీలు జనరలైజ్డ్ వారి స్పీచ్, కోటేషన్స్, బస్ ఎడ్యుకేషన్ గురించి అయిపోయింది.
సో అది బడ్జెట్ ప్రసంగం ఇందాక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి తర్వాత బడ్జెట్ ప్రసంగం ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇదేదండి డిప్లొమా నడుస్తుంటే చూడండి, మన దగ్గర ఉన్న డిప్లొమా కాకుండా ఇది కూడా యంగ్ ఇండియా పత్రిక పేరునే ఈ యూనివర్సిటీకి పెట్టడం గమనార్హం. యంగ్ ఇండియా ఏది కాంగ్రెస్ సంస్థ, ఇవన్నీ కూడా నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా, ఇవన్నీ సంస్థలు ఉన్నాయి కదా, ఇందులో డైరెక్ట్గా రాసిరు చూడండి, యంగ్ ఇండియా పత్రిక పేరునే ఈ యూనివర్సిటీకి పెట్టినాం. ఈ ఐటీఏ అంటే ఏంటంటే మొన్న సింగపూర్ సంస్థ వాళ్ళతో పోయి మొన్న ఒప్పందం చేసుకొని వచ్చారు. వీటికెళ్ళి సింగపూర్కి పోయి పంపించి వాళ్ళకు, అంటే సింగపూర్లో ఏంటంటే ఈ సంస్థ ఏంటంటే ఇది ఐటీ కాదు, ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అని అనుకున్నారు, కాదు. అంటే ఓ 10వ తరగతి చదివిన తర్వాత వాళ్ళకు ఎలాంటి వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఆర్ ఎనీ అర్హత లేనప్పుడు, ఎలాంటి స్కిల్ లేనప్పుడు సింగపూర్లో వాళ్ళకి అట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర డిప్లొమా, పాలిటెక్నిక్ ఇవి ఉన్నాయి కదా, వాటి కోసం మీరు చేయొచ్చు కదా. దానికోసం ఈ ఐటీఈ, ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ పైసలు కమిషన్లు దండుకోవడానికే ఇదంతా చేస్తున్నట్టు కనబడుతున్నది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 4-5 పేజీల్లో ఎక్కడ కూడా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు, ఈ జాబ్స్ కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన జాబ్స్ గురించే ఇక్కడ మెన్షన్ మేమే ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ కూడా అదే ప్రకటించారు. రైట్, మొత్తం 3,04,465 కోట్ల బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పైన పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా విస్మరించింది, గ్యారంటీలు పక్కన పెట్టింది, తర్వాత డిక్లరేషన్లు, గ్యారంటీలకు డిక్లరేషన్లకు గోరీ కట్టినటువంటి బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. సో దీంట్లో ఒకసారి మనం కొన్ని పాయింట్స్ కూడా మనం చూస్తే, కొటేషన్లు తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని కూడా సర్కారు ప్రకటించలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక్క అంశం గురించి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు సర్కార్. మహాలక్ష్మి పథకంలో చెప్పినటువంటి ప్రతి మహిళకు 2,500 పెన్షన్, దాన్ని ఊసేయలేదు. 5 లక్షల విద్యా భరోసా పథకానికి మంగళం పాడింది. రుణమాఫీ అసంపూర్ణంగా జరిగింది. రైతు భరోసా పైన అబద్ధాలు చెప్పింది. రైతు బీమా అంచనాలు అసలే లేవు. కౌలు రైతుకు రైతు భరోసాపై ప్రకటన లేదు. వ్యవసాయ కూలీలకిచ్చే 12,000పై గొప్పలు చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో వరి ధాన్యానికి అని చెప్పి సన్న ఓట్లకు బోనస్ అంటూ ప్రకటన, ఇట్లా ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఎట్లా విస్మరించింది, తర్వాత ఇచ్చేటువంటి వాటికి కూడా కేటాయింపులు జరపక వాటిని ఎట్లా స్కిప్ చేసుకుంటూ వచ్చిందనేది చాలామంది దీనిపైన డిస్కస్ చేస్తున్నారు. పూర్తిగా ఇది ప్రజల్ని వంచిన బడ్జెట్ అంటూ కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. కృషాంక్ గారు, ఇందాక మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, గురుకులాలకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు. సో మరి ఆ ఎడ్యుకేషన్లో ఇందాక మీరు అన్నట్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది, సో దాని కాన్సెప్ట్ ఏంటి, వాటి ఎట్లా విధానం ఉంటుందనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, అంటే వారు అది కేవలం రియల్ ఎస్టేట్ పర్పస్ కోసము ఆ ముచ్చర్ల, ఫోర్ట్ సిటీ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అదొకటి అక్కడ కేటాయిస్తున్నట్టు 150 ఎకరాలు సింగపూర్ సంస్థకు ఏది స్కిల్ ఎడ్యుకేషన్, అంటే ఈ డ్రైవరు, ఎలక్ట్రీషియన్ ఈ ట్రైనింగ్ చేయడానికి. మన దగ్గర ఎన్నో స్కిల్, మన దగ్గర ఐటీఐలు ఇవన్నీ కూడా ఉన్నాయి, దానికంటే మెరుగ్గా చదివిస్తూ ఉంటారు, చేపిస్తూ ఉంటారు. మరి ఈ సింగపూర్ ప్రేమ ఏం పట్టిందో వీరికి, వారి పాత బాస్ లాగా వీరికి ఏమైనా ప్రేమ పట్టిందో అది పక్కన పెడితే, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం, ఓకే, గతంలో ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళందరితోని వాళ్ళని పిలిపించుకొని అట్టహాసంగా ప్రచారం చేసుకుంటూ, మేము ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకు మెయిన్స్ కోసం, ప్రిపరేషన్స్ కోసం ₹1,00,000 ఇస్తాము అనేసి ఇది గత సంవత్సరంలోనే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ కనీసం దానికి కేటాయింపులన్నా మెన్షన్ చేయను, ఉట్టి ప్రకటన కోసం మాత్రమే. కానీ గత సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చినాం, ఈ సంవత్సరంలో ఎంత ఇస్తున్నాం? ఓవర్సీస్ ఫెలోషిప్ లేదు, బీసీ ఓవర్సీస్ ఫెలోషిప్, జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ ఫెలోషిప్ లేదు, అంబేద్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ లేదు. నీ రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకొని కూడా మోసం చేయొద్దు కదా నువ్వు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంతో ఎంతమందికి ₹1,00,000 అందినాయి, ఎంతమంది ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి అందినాయి, ఈ సంవత్సరం ఎన్ని కేటాయిస్తున్నావు, వచ్చే సంవత్సరం ఎన్ని చేస్తావు? అంబేద్కర్ గారి పేరు మీద కూడా మోసం. ఇగోండి నాలెడ్జ్ సెంటర్స్, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలెడ్జ్ సెంటర్లు ప్రభుత్వం చేస్తున్నదనేసి నిర్ణయించింది. మరి దానికోసం కేటాయింపులు ఎక్కడిది? విద్యారంగంలోకి వస్తుందా? ఇవన్నీ అందులోనే తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం ఇవన్నీ మెన్షన్ చేసినావు, కానీ ప్రత్యేకంగా ఎంత కేటాయిస్తున్నా, ఎంత చేస్తున్నా అనేది స్పెసిఫిక్ అలొకేషన్స్ లేనప్పుడు ఉట్టి పోయినసారి కదా నిరుద్యోగ భృతి, ఏమైంది నిరుద్యోగ భృతి గురించి మనకి కేటాయింపులు కనిపిస్తున్నాయి ఇంట్లో మహిళలకు? అసలు ప్రధానంగా ఇవన్నీ మళ్ళీ కొత్త అంశాలు. నీ గ్యారంటీస్ గురించే నువ్వు మాట్లాడతలేవు కదా. నువ్వు 2,500 మహిళలకు, మనం ఒకవేళ ఎలాబరేటెడ్గా మనము గ్యారంటీస్ గురించి మాట్లాడితే 4,000 పెన్షన్ కేటాయింపులు మనకు అందులో స్పెషల్గా ఇప్పటి వరకు చేయూత మేము ఇంత ఖర్చు చేస్తున్నామని అన్నారు. కానీ రాష్ట్రంలో
ప్రతి ఒక్క వృద్ధులు ఇలా వాళ్ళు తిడుతున్నారు, వృద్ధురాలు అందరూ కూడా తిడుతున్నారు. వాళ్ళు వీడియోలలో మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి. కానీ వాస్తవం ఏంటిది? 4,000 పెన్షన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. 2,500 మహిళలకు, ప్రతి మహిళలకు అది ఇంప్లిమెంటేషన్లో లేదు. 12,000 పైసలు భూమి లేని వాళ్లకు అది లేదు ఇంప్లిమెంటేషన్. రైతు కూలీలకు ప్రత్యేకంగా అప్పుడైతే కొట్లాడి రెచ్చగొట్టారు. రైతు బంధు కేవలము భూమి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకేనా, యజమానికేనా కాదు, కౌలు రైతులకు కూడా ఇవ్వాలి కదా అనేసి చెప్పారు. సో కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇవన్నీ కూడా చెప్పారు. మరి వాటి కోసం ఇక్కడ మీ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ అలొకేషన్ కౌలు రైతులు కూడా ఇస్తున్నాం అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఎంత ఇచ్చినాము, ఎంత ఇస్తాము, ఈ సంవత్సరంలో ఎంత ఇవ్వబోతున్నాము, ఇది చెప్పాలి కదా. అది ఇంప్లిమెంటేషన్లో లేదు కాబట్టి ఉట్టి గాలి మాటలు కాబట్టి ఇవాళ వాళ్ళు ఇట్లాంటివి తీసుకుంటున్నారు. ఇంకోటి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో, అంటే మనకి ఎడ్యుకేషన్లో లేకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వీళ్ళు ఏం చేసిరంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇక్కడ 2,862 crores అని పెట్టేశారు. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సెక్టర్లో మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం పెట్టాలి, ఎందుకంటే మేజర్ బడ్జెట్ అది. అండ్ ఇంకోటి మాకు మ్యాక్సిమం అనుమానం ఏంటిదంటే ఈ కమిషన్లు కొట్టడానికి, ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే ఎవరి కింద ఉన్న శాఖ ఇది? ప్రత్యేక విద్యాశాఖ మంత్రి గారు ఎవరు లేరు కూడా మనకు, రేవంత్ రెడ్డి గారే. ఇవాళ వరకు ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం మీరు ఎట్లా స్పెండ్ చేయబోతున్నారు? మీరు సింపుల్గా ఇవ్వండి అన్నిట్లా ఓవరాల్గా, మహిళల భద్రత కోసము, మహిళా కమిటీల కోసము, ఇంట్లో మహిళా మంత్రులు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. ఈ బడ్జెట్లో 2,862 కోట్లు ఇంట్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా వేసేస్తాం. మీరు ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్లో దాంట్లో పెట్టాలి కదా. అంటే ఎడ్యుకేషన్ని కార్పొరేటైజ్ చేయడానికి ఆ యంగ్ ఇండియాలో మొత్తం ఎడ్యుకేషన్ అలొకేషన్స్ పెట్టేసి రెసిడెన్షియల్ని కాస్త మీరు ఏదైతే ప్రైమ్ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం, మోడల్ స్కూళ్ళ కోసం, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీల కోసం మీరు చేయాల్సిన కేటాయింపులు ఏదైతున్నాయో ఆ ఎడ్యుకేషన్ సెక్టర్ కాస్త మొత్తం యంగ్ ఇండియా గురించే మాట్లాడింది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ అమౌంట్ మీరు పెట్టారు. నెంబర్స్ ఉన్నాయి కానీ ఆ నెంబర్స్ పట్ల స్పష్టత ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటూ గ్యారంటీల విషయంలో మంగళం పాడింది. తర్వాత డిక్లరేషన్ల విషయంలో మంగళం పాడుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు పూర్తిగా గోరీ కట్టినటువంటి బడ్జెట్ ఇది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఇది ప్రజల ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది అంటూ 6 గ్యారంటీల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారంటీలకు సరిపడా ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయేమో చూశారు. కానీ ఆ గ్యారంటీలకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. కేవలం తూతు మాత్రంగా ఆ నెంబర్స్ మాత్రం, కొన్ని లెక్కలు మాత్రం ప్రకటించేశారు. కానీ ఆ లెక్కలు ప్రకటించినటువంటి కేటాయింపులు ఏమాత్రం 6 గ్యారంటీలకి సరిపోవు అన్నటువంటి విమర్శ వస్తుంది. కృష్ణ గారు, దీంట్లో 6 గ్యారంటీల్లో మొత్తం 56,000 కోట్లు ప్రకటిస్తే దాంట్లో డీటెయిల్గా ఉన్నాయి. దాంట్లో రాజీవ్ యువ వికాసం గురించి మనం మాట్లాడితే, యువ వికాసం కోసం 6,000 కోట్ల కేటాయింపులు. ఇది పెద్ద స్కామ్ చేసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అసలు దీని మీద అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎవరికి అప్పచెప్పడానికి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రాజీవ్ యువ వికాసం పేరు మీద. ఎందుకంటే మీరు ఏం చేసిర్రు? దళిత బంధుని ఆపేసిర్రు, బీసీ బంధుని ఆపేసిర్రు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేవు, బీసీ కార్పొరేషన్ లోన్స్ లేవు. ఇవన్నీ లేకుండా ఇవాళ రాజీవ్ గాంధీ యువ వికాసం అని చెప్పేసి మీరు వాళ్ళకు సుమారు 3 లక్షల వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్. అసలు ఏ బేసిస్ మీద ఇస్తారు చెప్పండి? ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? అట్లాంటి ఏమైనా సెటప్ ఉన్నాయా? ఉన్న ఆల్రెడీ ఉన్న ఏజెన్సీస్, ఆల్రెడీ ఉన్న కార్పొరేషన్స్కి మీరు లోన్స్ ఇవ్వకుండా, అలాంటివి చేపట్టకుండా ఇవాళ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్పడానికి మీరు కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఈ డబ్బులను ఇచ్చేసి వాళ్ళని సెటిల్ చేయడానికంటే 6,000 కోట్లు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్పేస్తాము అని అంటే కాదు కదా. ఉన్న రెవెన్యూను సర్వనాశనం చేసిండ్రు. ఏ బేసిస్గా మీ సెలెక్షన్ మోడ్ ఏ బేసిస్గా ఉంటుంది చెప్పండి? ఒకవైపు కొత్త రేషన్ కార్డ్సే మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ బేసిస్గానే కదా మనకు పావర్టీ ఉన్నది తెలుస్తుంది. మీరు కనీసము కాస్ట్ సెన్సెస్లో డీటెయిల్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎవరో ఫ్రెంచ్ అనలిస్ట్కి మీరు ఇచ్చారు కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకంటే నంబర్ 1 ప్రజాపాలన ఫామ్స్ మీరు ఏదైతే సేకరించారో అవి మీరు పబ్లిక్ డొమైన్లో పెడితే అర్హులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు? ఎందుకంటే ఉద్యమకారులకు 250 గజాల స్థలం మేము ఇస్తాము అని వాళ్ళు చెప్పారు. అసలు ఇవాళటి వరకు ప్రజాపాలన ఫామ్స్ ఎంతమంది యాక్సెప్ట్ అయినాయి, ఎంతమంది రిజెక్ట్ అయినాయి,
అందులో ఎవరు దేనికి అర్హులు అనేది ఒక పబ్లిక్ డొమైన్లో ఉందా? ఇట్లాంటి డేటా లేని క్రమంలో మీరు రాజీవ్ గాంధీ వికాసం పేరు మీద 6,000 కోట్లు ఇవాళ ఎవరికి మీరు అప్పచెప్పబోతున్నారు? ఇది అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అనేసి అందరికీ అర్థమైపోయింది. మిగతా సామాన్యులకు కాకుండా, లేకుంటే మళ్ళీ అందులో కమిషన్ సిస్టమ్లు మొదలు పెట్టుకొని మీరు ఇంత ఇస్తే మీకు అది స్కీము ఓకే చేస్తారు. నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం ద్వారా వాళ్ళకి ఇండైరెక్ట్గా దాని విషయం మీద డౌటే లేదు. లేకపోతే ఈ 3 లక్షలతోని ఏం యూనిట్ సెటప్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు దళిత బంధు ఉండేయండి, 75 వ్యాపారాలు లిస్ట్ అవుట్ చేసి ఈ 75 వ్యాపారాలలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, అండ్ క్యాష్ కూడా కాదు, ఏమాత్రం క్యాష్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకు ఆ యూనిట్ని సెటప్ చేసి, ఎవరైనా కారు కావాలంటే ఆ కార్ని కొనుగోలు చేసి, లేకుంటే ఎవరైనా ఒక హార్వెస్టర్ కావాలంటే హార్వెస్టర్, ఎవరికైనా ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్, ఒక 3-4 కలిపి సూపర్ మార్కెట్లు, 3-4 కలిపి రైస్ మిల్లు, ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. ఇక్కడ నువ్వు ఏంటిది అప్పనంగా 3 లక్షల రూపాయలు దారాదత్తం చేయడానికి, వాళ్ళకేం యూనిట్ కొనివ్వడం కాదు. ఎందుకంటే 3 లక్షలతో ఏం వ్యాపారం చేస్తారు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ప్రభుత్వం. 3 లక్షలతో ఏం సెటప్ చేయబోతున్నది? ఒక షాప్ పెట్టిస్తారా? ఓ వెజిటేబుల్ షాప్ వస్తుందా? లేదు ఒక బేకరీయో లేకపోతే హెయిర్ సలూనో? ఏం వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఆర్ యూ టీచింగ్? ఆ రాజీవ్ గాంధీ యువ వికాసం అని ఏమైనా సెంటర్స్ ఉన్నాయా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసిరా? అంటే ఎలాంటి స్పష్టత లేకుండా, పాలసీ లేకుండా, దానికి సంబంధించిన ఒక ఫౌండేషన్ లేకుండా 6,000 కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 6,000 కోట్లను కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పనంగా అమ్మి చెప్పే స్కామ్ ఈ రాజీవ్ గాంధీ యువ వికాసం 6,000 కోట్లు. రైట్గా స్కీములు కాదు, ఇవి స్కాములుగా అభివర్ణిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే ఇవి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రిఫ్లెక్ట్ కాలేదు ఈ బడ్జెట్లలో. 6 గ్యారంటీల కోసం కావాల్సినటువంటి కేటాయింపులు జరగలేదు. కేవలం ఒక నెంబర్స్ మాత్రమే చెప్పి గొప్పగా తమకు గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. కానీ ఇది ప్రజల ఆకాంక్షల్ని ఏ మాత్రం నెరవేర్చని బడ్జెట్ అంటూ స్పందనలు వస్తున్నాయి. కల్లోల పాలన, కంగాలి బడ్జెట్, ఇదే బడ్జెట్ పైన వస్తున్నటువంటి రియాక్షన్స్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తిస్థాయి కేటాయింపులు అనేవి జరిగినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే కేటాయింపులు చాలా భారీగా కేటాయించాల్సి వస్తుంది. కానీ నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపులు కూడా అసలు ఖర్చు చేస్తారా లేదా అన్నటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ గారు, అది ముఖ్యమైన రంగం నీటిపారుదల రంగం. సో దానికి కేటాయింపులు ఎంత అంటే 23,373 కోట్లు. అంటే ఒకటండి, ఇందులో 23,000 అని చెప్పారు కానీ స్పెసిఫిక్స్ ఏమి ఇవ్వకుండా, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఇవాళకి కూడా రైతులు ధర్నాలు చేసి మాకు నీళ్లు కావాలి అని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి విడుదల చేస్తున్నారు రాజేశ్వర్? కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, తుంగతుర్తి వరకు కూడా నీళ్లు విడుదల. డెఫినెట్గా హైదరాబాద్ తాగునీరు కూడా ఇవాళ అదే కాళేశ్వరం నుంచి వస్తుంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత కదా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్స్కి అలొకేట్ చేయవద్దా? మీరు ఈ మొత్తం పుస్తకంలో చూడండి, ఎందుకు ఇంకా కాళేశ్వరం మీద అంత అక్కసు? ఎందుకంటే ఆల్రెడీ మొన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమని చెప్పారు, మేడిగడ్డ విషయం మీద ఆ రిపేర్స్ చేసేస్తే అయిపోతుంది, డెఫినెట్గా చాలా ఉపయోగం అది అనేది చెప్పారు కదా. మరి దాని రిపేర్స్కి సంబంధించిన కనీసం ₹1 అలొకేషన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పుస్తకంలో కనబడతలేదు. ఇలా అక్కసు చూడండి. ఇలా మీరు చూడండి, బ్రాహ్మణ వెల్మల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించాం. ఇది వాస్తవానికి ఎప్పటి నుంచో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇది చేస్తూ ఉన్నారు. దీన్ని వీళ్ళు కంప్లీట్ చేయకుండా దీన్ని వీళ్ళు స్టార్టింగ్ కాంగ్రెస్ అప్పటి నుంచి వీళ్ళు దాన్ని అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి మాట్లాడుతుంటే మనం దీన్ని ఫార్వర్డ్ చేసినాం. ఇలా దారుణం ఏంటంటే పేరు మార్చేసి మనకు ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి దేవాలయం అక్కడ మన మహబూబ్ నగర్లో పాలమూరు, ఆ పేరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మనం పెట్టుకుంటే సరే, ఇక కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టిర్రు. దానికి కేటాయింపు ఎక్కడ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి కేటాయింపు ఎక్కడ చెప్పండి? అంత పెద్ద ప్రాజెక్టు కేసీఆర్ గారు ఒక స్టేజ్ వరకు దాన్ని తీసుకొని వచ్చారు. అది కంప్లీషన్ చేసే బాధ్యత మీరు దాన్ని కనీసం అలొకేషన్, ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు జాతీయ హోదా తీసుకొని వస్తాము అని చెప్పి కదా ఓట్లు అడిగారు. మరి ఇలా ఆ కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కూడా ఇస్తలేదు. సో దానికోసం అలొకేషన్స్ లేవు. ఇలా స్పెసిఫిక్స్ లేకుండా ఇట్లా ఇవన్నీ పెట్టేస్తే ఏమవుతుంది అంటే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కదా, మనం అందులో ఉదాహరణ చూసినాం. ఒక కేక్ ముక్కలాగా 2 సగాలు చేసినట్టు మేఘా కింద, రాఘవ కన్స్ట్రక్షన్స్ కింద 4,000 కోట్లు మీకు ఇచ్చేస్తున్నామని. ఈ 23,000 కోట్లలో ఎన్ని చెక్ డ్యామ్లు నిర్మాణం చేస్తాం, ఎన్ని మెయింటెనెన్స్ చేస్తాం,
కడెం దానికి మెయింటెనెన్స్కి ఏమైనా చేస్తామా? ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ ఉంది. మీ రేపు రానున్న రోజుల్లో ఎస్ఎల్బిసి విషయం మీద మీ స్టాండ్ ఏంటిది? రైట్, ఓకే. దేనికి? ఎందుకంటే దానికి అదనపు ఖర్చులు ఉన్నాయి. సో ఇవన్నీ అసలు ఈ రంగాల కేటాయింపులు జరిగాయి, కానీ ఆ ఖర్చులు అవన్నీ కూడా చెప్పాలంటే కనుక చాలా వరకు రాబడిని కూడా పెంచుకోవాలి. సో ఒక అంచనాలు కూడా చూస్తే కృషాంక్ గారు, రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా 1,45,419 కోట్లు. సో అంత ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి రాబడి. ఇది మీరు చెప్పే లెక్కలైతే ఇక అసలు నిజాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే 3-4 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారండి? దేశ స్థాయిలో జాతీయ మీడియాలో అసలు మన దగ్గరనన్నా కొంచెము వెనక ముందైన రేవంత్ రెడ్డి గారు ఒత్తిడితోని మీడియా వాళ్ళు, కానీ జాతీయ మీడియా ఒకటే అడిగింది రాజేష్ గారు మొత్తం కూడా, ఎకనామిక్ క్రంచ్ ఉంది, పెన్షనర్లకు ఇవ్వలేము, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేము అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అంటే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తరహాలో ఇది అయినప్పుడు నువ్వు ఇవాళ 270, 280 ఉన్న బడ్జెట్ను నువ్వు 3 లక్షల కోట్లకు తీసుకుపోయినా కూడా దాని ఫరక్ ఏంటిది? నిజంగా కూడా అట్లాంటి పరిస్థితి ఉట్టి అంకెలే మాత్రం, కానీ నువ్వు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నావు, కానీ నిజానికి ఒక ముఖ్యమంత్రి నిలబడి లేని అంటే పొలిటికల్ బ్రౌనీస్ కోసం రాష్ట్రాన్ని బ్యాడ్ షేప్లో చూపెట్టాడు. మనం ఆల్రెడీ డెఫిసిట్లో ఉన్నాం కదా, రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసారు మీరు. మొన్న నంబర్స్ చూస్తున్నాం, 70,000 కోట్లు సుమారు డెఫిసిట్ ఉన్నప్పుడు, తేడా ఉన్నప్పుడు మరి ఇక నీ బడ్జెట్ ఏంటిది, నీ లెక్కలేంటిది, నీ హామీలు ఏంటిది, నీ గ్యారెంటీలు ఏంటి, నీ డిక్లరేషన్లు ఏంటి? సో ఇప్పుడు స్టాంపుల రిజిస్ట్రేషన్ల నుంచి ఆదాయం అంచనా 19,087 కోట్లుగా వేసుకుంది. సో గతంలో వేసుకున్న దాన్ని సగం కంటే కొంచెం పైగా చేరుకున్నట్టుంది. మరి ఈసారి మాత్రం 19,087 కోట్లు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది. దాంట్లో అది కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, 27,627 కోట్లు. ధరలు పెంచారు కదా, అవును ధరలు పెంచారు కదా, బియర్ ధరలు పెంచారు, మళ్ళీ లిక్కర్ ధరలు పెంచుతున్నారు. అంటే వేరే ఆదాయం చేసే సోర్స్ వీళ్ళకి తెలియకుండా మనం సింపుల్ పాయింట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మీ ఖర్చు ఎక్కడ చెప్పండి? ఆదాయ బిల్డ్ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కార్యాలయాలు నిర్మించిన, ఒక రైతు వేదిక నిర్మించిన, ఒక కాళేశ్వరం నిర్మించిన, వైకుంఠ ధామాలు నిర్మించిన, ఒక వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మించిన, ఒక ఫ్లైఓవర్ నిర్మించిన, ఒక ఆర్యూబీ నిర్మించినా కూడా మీరు క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఒక్క సంవత్సరం చలో మీది 3 బడ్జెట్లు కంప్లీట్ అయినాయి కదా, 3 బడ్జెట్లు కంప్లీట్ అయినాక మీరు నిర్మాణం చేసిన ఒక్క ఫ్లైఓవర్ పేరు చెప్పండి. ఒక్క కోవిడ్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఫ్లైఓవర్లను కంప్లీట్ చేసిందండి? లాక్డౌన్ని ఉపయోగించుకున్నది, ప్రారంభించినవి ఉన్నాయి అంతే ప్రారంభించిన కానీ ఎవరు వాళ్ళు కంప్లీట్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసిన ఆరాంగఢ్ ఫ్లైఓవర్ని రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేసిర్రు. అదే ఆ జూ పార్కు అదంతా, మళ్ళీ గచ్చిబౌలి వటినాగులపల్లిది రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కటింగ్ చేసిర్రు. సో అప్పుడు కట్టిన ప్రభుత్వాన్ని వీళ్ళు రిబ్బన్ కటింగ్లు చేసిరు, కానీ మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కనీసం ఏం ఖర్చు చేసిరు? ఈ యంగ్ ఇండియాది పక్కన పెట్టండి రాజేష్ గారు, దయచేసి ఆ యంగ్ ఇండియా మీద క్లారిటీ లేదు, అదొక మోసం. అందులో మెగా సంస్థ నుంచి పైసలు, అదాని సంస్థ నుంచి పైసలు, లెక్కలు తెలియొద్దని ఇవన్నీ తారుమారు చేసిరు, కానీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలకైతే అట్లాంటి నిర్మాణాలు చేపట్టలేదు. సో వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఆ ఇన్ఫ్రా ఏం బిల్డ్ చేస్తున్నారు? అసెట్ మానిటైజేషన్. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, మీరు ఇవాళ ఈ అన్ని పాయింట్స్ చెప్పారు, కానీ అసలు నిజంగా మీ అవుట్ స్టాండింగ్ బిల్స్ అంటే మీరు 15 నెలల్లోనే, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ బడ్జెట్ అప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ బడ్జెట్ వరకు వాళ్ళు 30,000 కోట్లు తీసుకున్నారు రుణాలు. ఆడికెళ్ళి ఈడికి ఒక్క సంవత్సరంలో మీరు 1,20,000 కోట్లు పెరిగింది. 30+120. 30+120. ఆ 30ని మనం ఒక సెకండ్ పక్కన పెడితే 1 ఇయర్లోనే దట్ బడ్జెట్ టు దిస్ బడ్జెట్ 1,20,000 కోట్లు అప్పులు మీరు రుణాలు తీసుకొని వచ్చారు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేసారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసిరా, వెల్ఫేర్ మీద చేసిరా? వెల్ఫేర్ మీద చేయలేదు. ఎందుకు? రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా పూర్తి కాలేదు, ఇచ్చిన హామీలు నెరవేరలేదు, ఇచ్చిన గ్యారెంటీలను మొదలు కూడా పెట్టలేదు. సో ఇలాంటప్పుడు ఒక సంవత్సరంలో 1,20,000 కోట్లు ప్రజల క్లారిటీ కోసం 15 నెలల్లోనే 1,58,000 కోట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఫ్యూచర్ సిటీ తీసుకొస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం 100 కోట్ల కేటాయింపులు జరిగాయి సార్. దానికోసం ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ ఎక్కడ మీరు గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టింది. ల్యాండ్ అక్విజిషన్ చేసిన దాన్ని మీరు ఇవాళ మేము ఫ్యూచర్ సిటీ కోసం ఇదంతా అని అంటున్నారు. ఈ 100 కోట్లు దేనికి? రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అసలు అక్కడ ఏమొస్తున్నది రాజేష్ గారు? 100 కోట్లు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ కూడా
ఒక క్లారిటీ లేని పద్ధతిలో ఇవాళ కనబడుతున్నది కాబట్టి Yes. ఒక స్పెసిఫిక్స్ లేవు. ఈ జస్ట్ అలొకేషన్స్ ప్రతి ఇయర్లో ఇవి అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇవాళ వరకు కూడా థర్డ్ బడ్జెట్కి వచ్చినా 40% ప్రభుత్వం వాళ్ళది టైం అయిపోయినా కూడా ఇవాళ వరకు స్పెసిఫిక్స్ అనేటివి మాత్రం లేనే లేదు. సో పారిశ్రామిక రంగాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఏమన్నా అనిపించిందా? ఇలా ప్రత్యేక పేజీ దావోస్ కోసం ఇచ్చిండ్రు. దావోస్దే మీరు చెప్తున్న దాందే ఇవాళ వరకు దావోస్ ఒప్పందాలే కానీ అవి నిజంగా ఎగ్జిక్యూట్ అయినాయా, గ్రౌండ్ అయినాయా? ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న గ్రౌండ్ అయిందా? గోధి ఇండియా అదో బోగస్ కంపెనీ, అది రాలేదు. అదాని 12,400 కోట్లు అని చెప్పినావు, అవి ఇంకా అట్లనే. మీ రాహుల్ గాంధీ అదానిని తప్పుపడుతూ ఉంటాడు, నువ్వు అదానితోని వ్యాపారం చేసుకుంటూ ఉంటావు. కొడంగల్లోనో లేకుంటే రామన్నపేటలోనో రకరకాల అప్రూవల్ ఇస్తున్నావు. పోనీ లేకపోతే వాల్ష్ కర్రా, స్వచ్ఛ బయో, మొన్న 20 కంపెనీలు దావోస్తో పోయినరు. అక్కడ పోయి చూస్తే అన్ని మన 19 కంపెనీలు అయితే అంతా గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కంపెనీలు అవన్నీ. ఇక్కడ కంపెనీలతో పోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. ఎంతవరకు అవి రూపదాల్చినాయి అంటే ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి? ఇప్పుడు ఫాక్స్కాన్ రేపో మాపో అది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నది. ఇయర్ పాడ్స్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అవబోతున్నది ఇంకో 1 monthలో. ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? అది కేసీఆర్ గారికి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫాక్స్కాన్ హీ ఎన్షూర్డ్ ల్యాండ్ అలొకేట్ చేసి కొంగరకాలంలో వాళ్ళు అది మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు అంత ఎగ్జిక్యూట్ చేశారు. నువ్వు రాసిన ఈ దావోస్ అని ప్రత్యేకంగా నువ్వు చెప్పిన ఒక్క కంపెనీ, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దావోస్ నుంచి వచ్చిన ఒక్క కంపెనీ అన్న ఇవాళ వచ్చి ఇక్కడ ₹1 అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టిందా? లేదు. సో ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చెప్పండి? ఎంఎస్ఎంఈస్ కోసం కానివ్వండి, పరిశ్రమల కోసం కానివ్వండి, మీరు కేటాయింపులు లాస్ట్ ఇయర్ లేని పరిస్థితి ఇవాళ కూడా అట్లనే ప్రకటనలు మాత్రమే. కానీ ఎన్ని కంపెనీలకు స్టార్టప్ టీ హబ్ ద్వారా ఎంత పోతున్నది, వి హబ్ ద్వారా ఎంత మీరు స్పెండ్ చేస్తున్నారు? వాట్ హ్యావ్ యూ స్పెంట్ ఆన్ లాస్ట్ ఇయర్? మీరు ఏం స్పెండ్ చేసిరో చెప్పాలి కదా. రైట్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక 3,04,965 కోట్ల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. కానీ కేవలం పేపర్ల పైన నెంబర్స్ మాత్రమే, కానీ ఆ నెంబర్స్కి అనుగుణంగా ఎటువంటి ఖర్చు అయితే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అటువంటి దూరదృష్టి లేదు, రాబడి పెంచుకునే ప్రయత్నం లేదు అంటూ బడ్జెట్ పైన కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది.